రాష్ట్ర బడ్జెట్ అంటేనే ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం. రాజకీయ పార్టీలు ఎన్నుకున్న ముందే ఇచ్చే వరాలు అధికారంలోకి వచ్చాక ఆ పథకాల అమలుకు నిధులు సమీకరణలు కేటాయింపుల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా మొదటికే మోసం వస్తుంది. అదే చెప్తున్నా మొదటి నుంచి కూడా. అటు ఆర్థిక నియంత్రణ, ఇటు అవసరాలకు నిధుల సమకూర్ప అనేది కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసి నిధుల సమీకరణలో ఇప్పటి వరకు తెలంగాణ ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కోలేదంటే రామకృష్ణారావు గారి బాధ్యత ఎంత చాలా గొప్పదో అర్థం చేసుకోవచ్చు. అటు ఆర్థిక శాఖతో పాటు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ శాఖను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. ఆ బాధ్యతను కూడా ఆయన ఎంతో సమర్థవంతంగా పోషిస్తున్నారో తెలంగాణ ఆర్థిక పురోగతిని చూస్తేనే అర్థమవుతుంది. ఇక రామకృష్ణారావు గతంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన అనుభవం ఉంది. అది ఆయనకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎంతో దోహదపడుతుంది. రాష్ట్రం తరపున ఐటీ రంగం అభివృద్ధిపై దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో జరిగిన అనేక సదస్సులకు హాజరయ్యారు. అక్కడి ఆచరణలు చూశారు. మన అనుభవాలు అక్కడి రాష్ట్రాలకు నేర్పుతూ వచ్చారు. ఇక ఆయన విద్య, వైద్యం రంగాలకు సంబంధించిన శాఖలకు కూడా నిర్వహించిన అనుభవం గతంలో రామకృష్ణారావుకు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మారుమూల ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. గుంటూరు లాంటి జిల్లాలను కలెక్టర్ గా సేవనందించారు. దాంతో ఆయనకు పట్టణ ప్రాంతాల సమస్యలు, ప్రగతి, ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన జిల్లా ప్రాంతాలపై పూర్తి అవగాహన ఉంది. దాంతో అటు సామాజిక నిర్వహణతో పాటు ఆర్థిక నిర్వహణలపై రామకృష్ణారావుకు మంచి పట్టు సాధించగలిగారు.